నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. వినుకొండ పట్టణం కొత్తపేటలో శాసనసభ్యులు జీవి ఆంజనేయులు నివాసంలో సోమవారం దీపావళి సంబరాలు నిర్వహించారు. సతీమణి లీలావతితో కలిసి జీవి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఇంట్లో పూజలు నిర్వహించిన అనంతరం మీడియా ముందు బాణాసంచా కాల్చి ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గిరిజన సంక్షేమ బాలికల గురుకుల వసతి గృహంలో చీఫ్ విప్ జీవి దంపతులు చిన్నారులతో కలిసి బాణాసంచాలు కాల్చి దీపావళి సంబరాల్లో పాల్గొని ఉత్సాహంగా గడిపారు. కార్యక్రమంలో జేడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. విశ్రాంత ఉపాధ్యాయులు, బ్రాహ్మణ పెద్దలు సిహెచ్ రఘు మాస్టర్ ఆధ్వర్యంలో విద్యానగర్ లోని వారి ఇంటి వద్ద 4 పేద బ్రాహ్మణ కుటుంబాలకు బియ్యం వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి సహాయం అందించిన చింతల చెరువు రఘు, సిహెచ్ సుబ్బారావు, అచ్యుత మురళీకృష్ణ, ఎస్ మల్లికార్జున శాస్త్రిల సహాయ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవరావు మాట్లాడుతూ, గతంలో బ్రాహ్మణులు అపరకర్మలు చేసుకుంటకు ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు, మక్కిన మల్లికార్జునరావులు అద్దె ప్రాతిపదికన ఎన్ఎస్పీ వారి స్థలంను బ్రాహ్మణ సేవా సమితికి కేటాయించడం జరిగిందని, కనుక ఆ స్థలాన్ని శాశ్వత ప్రాతిపదికన బ్రాహ్మణులకు కేటాయిస్తే నిర్మాణం చేసుకుంటామని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గాలి రమణారావు, చింతలపూడి భద్రయ్య, భువనగిరి సుబ్రహ్మణ్యం, గోగులపాటి మాధవరావు, భాగవతుల రవికుమార్, ధూళిపాళ్ల నాగేశ్వరరావు, రవికుమార్, అన్నాప్రగడ వెంకటేశ్వరరావు, గోపాలుని నరేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పేద బ్రాహ్మణులకి ఉచితంగా మనం గత 100 నెలలు బట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మధ్యలో కొన్ని నా ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా దీన్ని ముందు తీసుకెళ్ళలేకపోయినాను. ఆ తర్వాత చాలామంది చాలా పేదవారు నాకు ఫోన్ చేసి, మన రఘుమేష్ గారికి ఫోన్ చేసి వారి బాధని వ్యక్తపరచడం జరిగింది. ఆ బాధని నేను విజయవాడ మీటింగ్లో కూడా కన్నీటితో వ్యక్తపరిచాను. వ్యక్తపరిస్తే అప్పుడు రఘుమేష్ గారు దీన్ని నేను సేకరిస్తానని ముందుకు వచ్చాడు. ఆ మాట ప్రకారం ఇవాళ ఆయన రఘుమేష్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకు వచ్చినందుకు ముందుగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే ఇంతకుముందు మనం అందరికీ ఇచ్చేవాళ్ళం, వచ్చి దేహి అని అందరికీ ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఆర్థికంగా బాగా బలహీనపడ్డ వాళ్ళకు మాత్రమే అందిస్తున్నాం. ఈ కార్యక్రమం మొదలుపెట్టి నుంచి రఘుమేష్ గారికి నాకు కూడా చాలామంది దాతలు ఫోన్లు చేసి మమ్మల్ని మర్చిపోవకండి అనే ఆలోచనగా ముందుకెళ్తున్నారు. అలానే ఈ నెలలో మన రఘుమేష్ గారు ఒకడు, మరి అలానే మన మురళీకృష్ణ గారు హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, అట్లనే సుబ్బారావు గారు హైదరాబాద్ నుంచి, సిస్టా మల్లికార్జున గారు, వారు ఈ నలుగురు వాళ్ళ సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. నేను మన ప్రభుత్వ చీఫ్ విప్ మన ఆంజనేయులు గారికి మరియు మక్కెన మల్లికార్జునరావు గారికి చిన్న విన్నపం చేస్తున్నాను. అయ్యా, దయించి మాకు గత 20 సంవత్సరాల నాడు మీ ఆధ్వర్యంలో మీ స్వహస్తాలతోటి మాకు ఎన్ఎస్పి బిల్డింగ్లో 20 సెంట్లు స్థలాన్ని కేటాయించారు. మీరు కేటాయించిన తర్వాత మేము దాన్ని దాతల సహాయ సహకారంతో మేము దాన్ని బాగు చేసుకొని కట్టుబడి చేసుకొని మేము దాన్ని దాదాపు 100 కార్యక్రమాల పైన చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. కానీ ప్రస్తుతం అది శిథిలావస్థకు చేరింది. కాబట్టి మన ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గానికి ఒక బ్రాహ్మణ కపరకర్మల సత్రం ఇస్తానని వాగ్దానం చేసి ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు మా యందు దయించి దాన్ని పునరుద్ధరించి దాన్ని ఒక దారి పెట్టగలరని జీవి ఆంజనేయులు గారిని, మక్కెన మల్లికార్జునరావు గారిని ఈ విధంగా నేను కోరడమైనది. తప్పక ఈ సహాయం మాకు అందిస్తారని కోరుతున్నాను. అలానే మన ప్రీతమ మిత్రుడు గాలి రమణ గారు, దానికి వ్యవస్థాపక అధ్యక్షుడు ఆ పివి భవన్కి. కాబట్టి గాలి రమణ గారు మరియు పివి సురేష్ గారు వీళ్ళంతా వ్యవస్థాపక అధ్యక్షులు. ఈ వ్యవస్థాపక అధ్యక్షుల పేరును శాశ్వతంగా ఉంచాల్సిన బాధ్యత మీ అందు కూడా ఉంది. కాబట్టి దాన్ని ముందుకు తీసుకొచ్చి దాన్ని జీవి ఆంజనేయులు గారి చేత శిలాఫలకం వేయించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు మన బ్రహ్మశ్రీ మన రఘుమాస్టర్ గారు విశ్రాంత ఉపాధ్యాయులు ఆయన ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. రఘుమాస్టర్ గారు ఇప్పుడే కాదు, నాకు తెలిసి ఒక 20 సంవత్సరాల నుంచి ఆయనకి
చేతన పరిధిలో సహాయం చేసుకుంటూ వస్తున్న వ్యక్తి రవి మాస్టర్ గారు. ఆయన ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా సరే పేదవాళ్ళకి సహాయం చేయాలి అనే ఒక దృక్పథంతో, ముఖ్యంగా పేద బ్రాహ్మణులకు సహాయం చేయాలి అనే ఒక మంచి తలంపు తీసుకొని ఆయన ముందుకెళ్ళటం మనందరం కూడా ఆయన అభినందించాల్సిన అవసరం ఉంది. ఆయన వాస్తవం చెప్పుకోవాలంటే ఆయన పరిస్థితికి మించి, సాహసకు మించి ఇప్పుడే కాదండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఎంతో అభినందనీయం. ముందు ముందు కూడా ఆయన ఇంకా సేవా కార్యక్రమం చేయాలని, వారికి భగవంతుడు మరి అదేవిధంగా మరి పెద్దలందరూ కూడా ఆశీర్వదించి వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఇంతకుముందు మన మాధవరావు గారు ఇప్పుడు చెప్పుకున్నాం 100 కార్యక్రమాలు మరి 100 కార్యక్రమాలు పూర్తి చేశారు. అదేవిధంగా మన పెద్దకంచెల్ల మాస్టర్ గారు ఆయన జనార్దనాచార్య గారు కూడా ఆయన కూడా కొన్ని కార్యక్రమాలు చేయటం, ఇలా అనేక మంది అనేక రకాలుగా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నారు. అదేవిధంగా మన బ్రాహ్మణ సమాజం సంబంధించి మరి మన త్వరలో ఒక మంచి బ్రాహ్మణ భవన్ని గడ్డూరు రోడ్లో మరి ప్రారంభించుకోబోతున్నాం. మన గౌరవ మరి పాలకులతో సహాయంతో ఉన్నదాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి ఇంకా ముందు దాన్ని కూడా ఎంతో సహాయం చేస్తున్నారు. ఇంకా ముందు ముందు వాస్తవంగా బ్రాహ్మణుల్లో శిక్షణ వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వారిని ఒక చోట సమీకరించి ఈ నెల కూడా ఇంకా కార్యక్రమం చేయాలని మాధవరావు గారు ఇంకొక రిక్వెస్ట్ నాకు ఈ సందర్భంగా, ఆయనకి వయసు అయిపోలేదు, 100 కార్యక్రమాలతో ఆపొద్దు, మళ్ళీ మీరు ఇంకొక రకంగా కార్యక్రమం బిగిన్ చేసి మమ్మల్ని బియ్యం ఇచ్చారు, వాటికి ఏదైనా పిల్లల స్కాలర్షిప్లు కానివ్వండి ఇంకొక కార్యక్రమం చేపట్టి ముందు మీరు కార్యక్రమం ఆపకుండా మీకు ఓపికనంత కాలం ఖచ్చితంగా చేయాలని సందర్భంగా మాధవరావు గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. గౌరవ మాస్టర్ ఉన్నారు, వారు కూడా వారి యొక్క విశ్రాంతి ఉద్యోగ సంఘం తరఫున ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అందరూ కూడా రవికుమార్ గారు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఎవరైనా సరే మంచి పని చేస్తే మనం అభినందించాలి. కాబట్టి ఈరోజు మన రవి మాస్టర్ని అభినందిస్తున్నాం. బ్రాహ్మణ కార్యక్రమం చేసే ఎవరినైనా సరే మరి మనం ప్రోత్సహించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. వినుకొండ పట్టణంలోని కళ్యాణ్పూర్ కాలనీ నందు గల క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చి ఆధ్వర్యంలో కృతజ్ఞతాస్తుతి పండుగను నిర్వహించనున్నట్లు చర్చి పాస్టర్ ఫిలిప్ తెలిపారు. ఈ సందర్భంగా పాస్టర్ ఫిలిప్ మాట్లాడుతూ 22వ తారీఖు బుధవారం నాడు సాయంత్రం 6 గంటలకు ఈ కృతజ్ఞతాస్తుతి పండుగ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ వేడుకకు విజయవాడలోని క్రైస్ట్ టెంపుల్ నుండి పాల్ ఇమ్మానియేల్ మరియు సిస్టర్ నిస్సీ పాల్ వాక్యోపదేశకులుగా హాజరవుతున్నారని తెలిపారు. ఈ ప్రత్యేక ఆరాధన వేడుకకు క్రైస్తవ సోదర సోదరీమణులు ప్రజలందరూ పాల్గొని దేవుని ఆశీస్సులు పొందవలసిందిగా పాస్టర్ ఫిలిప్ తెలియజేశారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రియులకు, వినుకొండ నియోజకవర్గ సిటీ కేబుల్ ప్రేక్షకులకు, వెన్నెల టీవీ ప్రేక్షకులకు, పాస్టర్ ఫిలిప్ విఎన్కే యూట్యూబ్ ప్రేక్షకులకు యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి యేసయ్య దయ వలన క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ ఏర్పాటు చేయబడింది. పోయిన సంవత్సరం అక్టోబర్ 20వ తారీఖున దాన్ని పురస్కరించుకొని కృతజ్ఞతగా ఈ సంవత్సరం ఈ 2025 సంవత్సరం అక్టోబర్ మాసం 20, 21, 22వ తారీఖు కృతజ్ఞత స్తుతి పండుగలని దేవుని మహాకృప వలన సంఘముగా మేము ఏర్పాటు చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మాడలు చూపిన ప్రేమను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నియోజకవర్గ ప్రజలకు ఒక ప్రాముఖ్యమైన మనవి ఏంటంటే, రేపు సాయంత్రం 22 రేపు అక్టోబర్ 22 సాయంత్రం 6 గంటల నుంచి కళ్యాణ్పురి కాలనీలో గీతాంజలి స్కూల్ ఆపోజిట్, అలాగే కరెంట్ ఆఫీస్ ఎదురు బజార్లో గల క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో జరుగుతున్న ఈ కృతజ్ఞత స్తుతి పండుగ కొరకై ప్రేమతో నియోజకవర్గ ప్రజలందరిని ఆహ్వానిస్తున్నాం. మీరు దేవుని ప్రేమించే వాళ్ళైతే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సత్య సువార్త తెలుసుకోవాలని, మాతో కలిసి ప్రభుని ఆరాధించాలని ఇష్టపడే వారందరూ రేపు సాయంత్రం సరిగ్గా బుధవారం అండి, అక్టోబర్ 22వ తారీఖు బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి జరిగే కృతజ్ఞత స్తుతి పండుగ కొరకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. రేపు సాయంత్రం విజయవాడలో క్రైస్ట్ టెంపుల్లో పరిచర్య జరిగిస్తున్న అంతర్జాతీయ ప్రసంగికులు దైవజనులు డాక్టర్ పాల్ ఇమ్మానియేల్ గారు, వారి సతీమణి సిస్టర్ నిస్సీ పాల్ గారు వారి కుటుంబ సమేతంగా వారి బృందంతో రేపు సాయంత్రం మన మధ్యలో పాల్గొంటున్నారు. గొప్ప అద్భుతమైన స్తుతి ఆరాధన, ఆత్మీయ సందేశాన్ని మనకు వినిపించబోతున్నారు. అలాగే మన వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు
ప్రభుత్వ చీఫ్ విప్ గారైన గౌరవనీయులు జీవి ఆంజనేయులు గారు, లీలావతి మేడం గారు, వారు కూడా ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు. ఆశీర్వాదకరంగా రేపు ఈ కృతజ్ఞత స్తుతి పండుగ జరగబోతుందని ప్రభుపేట తెలియజేస్తున్నాం. కాబట్టి నియోజకవర్గ ప్రజలు, సిటీ కేబుల్ ప్రేక్షకులు, వెన్నెల టీవీ ప్రేక్షకులు, మా పాస్టర్ ఫిలిప్ విఎన్కే యూట్యూబ్ ప్రేక్షకులు అందరూ ఇదే ముఖ్య ఆహ్వానంగా భావించి రేపు సాయంత్రం 6 గంటల నుంచి జరిగే ఈ కృతజ్ఞత స్తుతి పండుగలో పాల్గొని యేసయ్య నామాన్ని ఘనపరచవలసిందిగా ప్రభుపేట ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఇది సంఘ కాపరిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మా సంఘ సభ్యులందరం కూడా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో ఈ సంవత్సరం అంతా ప్రభు చేసిన మేలు కొనియాడుతూ రేపు జరిగే కృతజ్ఞత స్తుతికులు పండుగలో పాల్గొని మీరందరూ దీవించబడాల్సింది మనం చేస్తున్నాం. రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ వినుకొండ. గాడ్ బ్లెస్ ఇండియా. గాడ్ బ్లెస్ యూ. కందుకూరు నియోజకవర్గంలో తిరుమల శెట్టి లక్ష్మయ్య నాయుడు హత్యను వినుకొండ జనసేన పార్టీ సమన్వయకర్త కొణిజేటి నాగశ్రీను ఖండించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని వదిలిపెట్టేది లేదని మంగళవారం మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. గాయపడిన వారికి జనసేన అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాజకీయ లబ్ధి కోసం ప్రతి అంశాన్ని జనసేనకు, పవన్ కళ్యాణ్ కు, కులాలకు అంటగట్టే ప్రయత్నాలను ఆయన తీవ్రంగా ఖండించారు. మీడియా మిత్రులకు నా నమస్కారాలు. మన రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారిన కందుకూరు నియోజకవర్గంలో లక్ష్మీనాయుడు గారి హత్య, వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు కూడా సాగు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నారు. అది వాళ్ళ మీద కారుతో అటాక్ చేసిన హరిప్రసాద్ గారిని ఎమ్మటే పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది. లక్ష్మీనాయుడు కుటుంబాన్ని రాష్ట్రంలో ఉన్న కాపు నాయకులందరూ కూడా ఆయన మద్దతుగా వచ్చి ఈ కేసు కోసం ఎంతో కష్టపడ్డారు. వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ కేసు గురించి స్పందించి 3 కమిటీ 3 మంత్రులతో, 2 మంత్రులు, 1 ఎమ్మెల్యేతో ఒక కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ ఆ కేసు పూర్వపరాలు పరిశీలించి చనిపోయిన లక్ష్మీనాయుడు కుటుంబానికి సహాయం చేయడానికి, మేలు చేయడానికి, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఈ కమిటీ వేయడం జరిగింది. అలాగే లక్ష్మీనాయుడు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్న బొలిశెట్టి శ్రీనివాసరావు గారు దాదాపు 5 లక్షలు ఇచ్చారు. అలాగే మేడం బాలాజీ గారు 2 లక్షలు, రామచంద్ర యాదవ్ గారు కూడా 2 లక్షలు ఇచ్చేయడం జరిగింది. ఆ కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నా పాదాభినందనలు. ఈ కేసు ఇది 2 కులాల మధ్య జరిగినట్టుగా దీన్ని వైసీపీ మీడియా, వైసీపీలో ఉన్న కొంత కాపులు దీన్ని కులం కిందగా రుద్ది పవన్ కళ్యాణ్ ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి చాలా మంది చాలా విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళలో ముఖ్యంగా వంగవీటి నరేంద్ర అనే అతను, ఇతని గురించి మన రాష్ట్ర ప్రజలు మొత్తాన్ని కూడా తెలవాలని ఈరోజు నేను చెప్పడం జరుగుతుంది. ఈ వంగవీటి నరేంద్ర అనే అతను స్వర్గీయ వంగవీటి రంగా గారి అన్న కుమారుడు. ఆ రోజున వంగవీటి రంగా గారు చనిపోయి ఆ కుటుంబం ఎన్నో బాధల్లో ఉంటే నరేంద్ర కుటుంబం దూరంగా వెళ్ళిపోయారు. ఆ కుటుంబాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదు. తర్వాత
ఈ నరేంద్ర కొన్నాళ్ళకి మళ్ళా వాళ్ళ బాబా పేరు చెప్పుకొని వచ్చి రాజారంగా మత్రమల్లని పెట్టి ఆ రోజున 2009లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెడితే ప్రజారాజ్యం పార్టీలో ఇతను చేరి అక్కడి నుంచి రాజశేఖర రెడ్డి కోర్టుగా కేవీపీ రామచంద్రరావు కోర్టుగా పనిచేసి ప్రజారాజ్యంలో ఉన్న విషయాలన్నీ బయటకు చెప్పడం జరిగింది. అక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు అన్ని కూడా ఈ దర్దుల వల్ల బయటకు పోయింది. అలాంటి ఆ రోజున ప్రజారాజ్యం పార్టీ నుంచి బయటకు బహిష్కరించడం జరిగింది. ఈ వంగవీటి నరేంద్ర వాడు రంగా గారిని అడ్డం పెట్టుకొని ఏదో సాధిద్దామని కనుకుంటా వస్తున్నాడు. ఇతను మొన్న ఒక ఇంటర్వ్యూలో వంగవీటి రాగానే నువ్వు టీడీపీకి ఎందుకు పోయినా ప్రశ్నిస్తున్నాడు. ఈ నరేంద్ర ఇప్పుడు వైసీపీలో ఉన్నాడు. ఈ వైసీపీలో విజయవాడలో గౌతమ్ రెడ్డి అనే ఒక వైసీపీ నాయకుడు రంగా గురించి చాలా నీచంగా మాట్లాడాడు. రంగా ఒక పాము లాంటోడు, అలాంటి వాళ్ళని చంపాలే కానీ దేవుడి గుట్లో పెట్టుకుంటామని మాట్లాడి ఎదవవాడు. అలాంటి పార్టీలోకి నువ్వు ఎన్నో పోయావు. నువ్వు రంగా గురించి పోరాటం చేసేవాడివి, నువ్వు అలాంటి పార్టీలోకి ఎన్నో పోయావు. ఈ రోజు నువ్వు నీతో చెప్పించుకునే పరిస్థితిలో పవన్ కళ్యాణ్ లేడు. ఇంకోసారి కానీ నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కడైనా కానీ మాట్లాడే తెలిస్తే మాత్రం చెమట వస్తావు. ఎవరు చెప్తున్నావు? మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కూడా తెలుసుకోవాలి. వీడు కోర్టు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకల్లా మాట్లాడేవాడు వంగవీటి నరేంద్రనాథ్. ఇతను ఎవరు కూడా ఎక్కడ కూడా ఇతని గురించి మనం గొడవ పెడతానికి ఈ రోజున వైసీపీ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ తగ్గించడానికి కొంతమంది పనికిమాలైన కాపు నాయకుల్ని ఎంటేసుకొని చిన్న విషయాన్ని రాజార్థం చేసుకుంటా ఈ విధంగా చేసుకుంటా పోతున్నారు. మరీ ముఖ్యంగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక కాపు ధైర్యంగా బయటకు నడుస్తున్నా, గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ ఆఫీసులో పనిచేయించుకుంటున్నా, పోలీస్ స్టేషన్లో పనిచేయించుకుంటున్నా ఒక జనసేన పార్టీ వచ్చిన తర్వాత మాత్రమే జరుగుతుంది. ఎవరు ఏమన్నా ఎవరు ఎంత విరదీయాలని చూసినా కానీ మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కాపు 95% పవన్ కళ్యాణ్ గారు పక్కనే ఉంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది. ఈ విధంగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ తగ్గించాలని వంగవీటి నరేంద్ర అన్నవాడు ఇంకో సాధగాని పవన్ కళ్యాణ్ గురించి సులభంగా మాట్లాడితే ప్రతి జన సైనికుడు మీకు చెప్పులతోనే సమాధానం చెప్తారని తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నా. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.